అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా చూసుకుంటే రికార్డుల పోలింగ్, బెంగాల్లో ఓట్ల జాతర, తమిళనాట ప్రభంజనం 91.46%తో చరిత్ర సృష్టించిన బెంగాలీ ఓటరు. తమిళనాడులో 84.41% రికార్డు పోలింగ్, కిలోమీటర్ల మేర బార్లు, అర్ధరాత్రి దాకా క్యూ లైన్లు. తమిళనాడులో ఓటింగ్పై విజయ్ ఎఫెక్ట్, తరలివచ్చిన తారాలోకం. తమిళనాడులో డిఎంకే కూటమి, బెంగాల్లో హోరాహోరీ అంటున్న ట్రెండ్స్. మరి ఓవరాల్గా చూసుకుంటే తమిళనాడు రాజకీయాలు ఒకంత ఆసక్తికరంగా మారాయి. ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఎక్కువ స్థాయిలో ఓటింగ్ జరిగింది అంటే అది ప్రభుత్వానికి తీరని దెబ్బ తగలబోతుంది అని మరి అందరికీ కూడా అర్థమవుతుంది ఉంటుంది. అది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. కాబట్టి ఎక్కువ ఓటింగ్ ఉంటే మాత్రం పరిపాలన అప్పటి వరకు పరిపాలించిన ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక బెంగాల్ తమిళనాడు ఓటర్లు చైతన్యం చాటారు. బెంగాల్లో ఏం చెప్తే దేశం అది అనుసరిస్తుందని నానుడు ఉండేది. ఇప్పుడు బెంగాల్ రికార్డు పోలింగ్లో దేశ సరికొత్త చరిత్ర లిఖించింది. ఎండలు మండుతున్న, రాజకీయ సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నా అవేవి ఓటరు సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. గురువారం జరిగిన ఎన్నికల పర్వంలో తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు ఒకే విడతలోను, పశ్చిమ బెంగాల్లోని 152 నియోజకవర్గాలకు మొదటి విడతలోను పోలింగ్ ముగిసింది. 2 రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలను సైతం విస్మయానికి గురిచేస్తుంది. గత 7 దశాబ్దాల్లో ఎన్నడూ చూడని రీతిలో ఓటర్ మహాశయుడు పోలింగ్ కేంద్రాలకు అయితే పోటెత్తారు. ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్లో దీదీకి, మమతా బెనర్జీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఏం జరగబోతుందని మరి చాలా ఆమె నైరాశ్యంలోకి వెళ్ళినట్లుగా కూడా కొంతమంది చెప్తూ ఉండడం విశేషం. ఇక తమిళనాడులో రికార్డు, దక్షిణ భారత రాజకీయాలకు గుండెకాయ వంటి తమిళనాడులో 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా, అదే సమయంలో అత్యంత ఉధృతంగా సాగింది. రాష్ట్రంలోని మొత్తంగా 5.73 కోట్ల మంది ఓటర్లు, సుమారుగా 4.8 కోట్ల మంది తమ హక్కులను వినియోగించుకోవడంతో 84.41% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 75,032 పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిసిపోయే. పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందన్న అపవాదును ఈసారి చెన్నై, కోయంబత్తూరు వంటి ప్రధాన నగరాలు తుడిచిపెట్టేశాయి. ఇక బెంగాల్ గడ్డపై అసాధారణ ఓటింగ్ కూడా జరిగింది. అటు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి మరింత సంచలనంగా మారింది. అక్కడ తమిళనాడులో 84.4 ఉంటే ఇక్కడ ఏకంగా 91.46%. అంటే ఇది మామూలు విషయం కాదు. మరి అక్కడ 294 స్థానాలకు గాను మొదటి విడతలో 152 స్థానాలకు జరిగిన పోలింగ్లో ఏకంగా 91.46% ఓటింగ్ నమోదై అఖండ చరిత్ర సృష్టించబడింది. దాదాపుగా 6.82 కోట్ల మంది ఓటర్లు, 6.24 కోట్ల మందికి పైగా బార్లు తీరడం అంటే అది సామాన్య విషయం కాదు. ఉత్తర బెంగాల్లోని కూచ్ బెహార్ నుంచి మొదలుకొని జంగల్ మహల్ ప్రాంతాల వరకు ప్రతి ఓటరు తమ హక్కును చాటుకున్నారు. ఒక రాష్ట్రంలో 90% పైగా పోలింగ్ నమోదు కావడం స్వతంత్ర భారత ఎన్నికల చరిత్రలో అత్యున్నత మరి స్థాయి రికార్డుగా కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. మహిళలు, యువత పోటెత్తిన ఈ రికార్డు. సేలంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎడప్పాడి పళనిస్వామి. అలాగే కొలత్తూరులో కుటుంబంతో ఓటు హక్కును ముఖ్యమంత్రి స్టాలిన్ వినియోగించుకున్నారు. అలాగే కర్నూలు జిల్లాలో ఉత్తుపట్టిలో ఓటు వేశారు అన్నామలై. మరి ఈ విధంగా డిఎంకేకు కలిసి వచ్చిన విజయ్ ఫ్యాక్టర్ ట్రెండ్స్ ఇవే. ఈ భారీ పోలింగ్ శాతాన్ని రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. సాధారణంగా భారీ ఓటింగ్ నమోదైతే అది అధికార వ్యతిరేక పవనాలకు సంకేతమని ఒక వాదన ఉన్నప్పటికీ, మరోవైపు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలి రావడం కూడా ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. బెంగాల్లోని రాజకీయ ఉత్కంఠ, తమిళనాడుని పుట్టుకొచ్చిన కొత్త సమీకరణాలు ఓటర్లను ఇళ్ల నుంచి బయటకు వచ్చేలా చేశాయి. పారిశ్రామిక సంబంధాల నుంచి వ్యవసాయ విధానాల వరకు ప్రతి అంశం ఈ ఎన్నికల్లో చర్చనీయాంశమైంది. తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్ కారణంగా భారీగా పోలింగ్ నమోదు కాగా తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ సరికొత్త హిస్టరీ లిఖించడం ఖాయమైంది. డిఎంకే కూటమికి విజయ్ ఫ్యాక్టర్ కలిసొచ్చింది. పోలింగ్ దాకా బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్యలో హోరాహోరీ ఉండగా పోలింగ్ డే రోజు బీజేపీ వెనకపడ్డట్టు కనిపించింది. సెకండ్ ఫేజ్లో బెంగాల్ విజేతను నిర్ణయించనుంది. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు విజయ్ ఫ్యాక్టర్ అయితే మరి చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అనేక అంచనాలు కూడా అందరి మధ్య ఉన్నాయి. ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా అందరిలోనూ ఉంది. మరి చూడాలి. మరి తమిళనాడు ఓటర్ కానీ, అదేవిధంగా బెంగాల్ ఓటర్ కానీ ఏ రకంగా మరి వాళ్ళకి ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నీలాంగరైలో క్యూ లైన్లో నిలబడి ఓటేసిన నటుడు విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఆశగా పుట్టుకొచ్చిన తమిళ వెట్రికచనం పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నటుడు విజయ్ ఓటు వేయడం నేటి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.
చెన్నైలోని నీలాంగరై ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రానికి ఆయన చేరుకున్నప్పుడు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. గత ఎన్నికల సమయంలో సైకిల్పై వచ్చి సంచలనం సృష్టించిన విజయ్ ఈసారి కూడా సామాన్యుళ్ళ క్యూలైన్లో వేచి ఉండి తమ ఓటు వేశారు. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించిన తర్వాత ఆయన వేసిన మొదటి ఓటు కావడంతో దీనిపై భారీ ఉత్కంఠ నెలకొంది. విజయ్ రాకతో నీలాంగరై వద్ద భారీ ట్రాఫిక్ నిలిచిపోవడమే కాకుండా ఆయన అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఇక కూచ్ బెహార్ గడ్డపై ఓటేశారు రాజకీయ దిగ్గజాలు. పశ్చిమ బెంగాల్ మొదటి దశలో అత్యంత ఉత్కంఠ రేపిన కూచ్ బెహార్ జిల్లాలో ప్రముఖ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి మరియు బీజేపీ కీలక నేత నిశిత్ ప్రామాణికన్ కూచ్ బెహార్లోని తమ స్వగ్రామంలో ఓటు వేయగా, తృణమూల్ కాంగ్రెస్ మంత్రి ఉదయన్ గుహాద్యన్ హాటా నియోజకవర్గంలో తన హక్కును చాటుకున్నారు. ఇద్దరు హేమాహేమల మధ్య సాగుతున్న రాజకీయ పోరాటం నేడు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా స్పష్టంగా కనిపించింది. కూచ్ బెహార్ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుకుమార్ రాయ్ కూడా తన ఓటు వేశారు. బెంగాల్ రాజకీయాల్లో కూచ్ బెహార్ ప్రాంతం ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే అంశంగా ఉండడంతో ఇక్కడ భారీ ఓటింగ్ అయితే నమోదయ్యింది. ఓవరాల్గా ఏం జరగబోతుందో అనేది సర్వత్రా ఆసక్తి నెలకొల్పుతుంది. ఇక ట్రంప్ కూడా ఏం మాట్లాడారో, భారత్ గొప్ప దేశం, నర్రక్క కోపం వివాదం తర్వాత భారత్పై ట్రంప్ ప్రశంసలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను గొప్ప దేశమని అభివర్ణిస్తూ తనకు అక్కడున్న చాలా మంచి స్నేహితులు మోడీ ఉన్నారని